హాయ్ ఎవరివన్. ఇది చిన్న అప్డేట్ వీడియో అండి. ఏం లేదు, చాలామంది నా కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఫిషెస్కి ఫుడ్ ఏది వాడుతున్నారు, మెరైన్ ఫిషెస్కి ఫుడ్ ఏది వాడుతున్నారు, ఏదైతే బాగుంటుందని అన్నారు. మార్కెట్లో అయితే చాలా టైప్స్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఫిషెస్కి ఫుడ్ ఏది వాడుతున్నాను నేను వీడియో చేశాను, మీరు చూశారు కూడా సపరేట్గా. ఓకే, అది కాకుండా ప్రజెంట్ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయండి. ఓకే, ఇది వచ్చేసరికి టైవో మెరైన్ వాడు. ఇది ఫ్లేక్స్ అనమాట. ఇది చాలా తక్కువ పడుతుంది, చీప్ అండ్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మాత్రము ఇది డబ్ల్యూఏ వాడుదండి. ఇది మెరైన్ స్పెషల్ ఫీడ్. ఇది మన లోకల్ మేడ్ అనమాట. ఇది యాక్చువల్గా అయితే ఇది చెన్నై మేడ్ అని చెప్పాలా. ఇది తక్కువ కాస్టే పడుతుందండి. ఇంకా నెక్స్ట్ అనేది ఇంక ఇంపోర్టెడ్ వెరైటీ స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసరికి కూడా ఇవి సింకింగ్ ఆల్గే పెలెట్స్ అండి. ఇవి కూడా డబ్ల్యూఏ వాడిదే. ఈ ఆల్గే పెలెట్స్ ఎందుకంటే ఆల్గే మనకు కావాల్సి వస్తుంది మెరైన్ ఫిషెస్కి అని చెప్పేసి, స్పైర్నుల్లా ఇలాంటి ఆల్గే కావాల్సి వస్తుందని చెప్పేసి నేను అవి వాడుతున్నాను. అవి ఫ్రెష్ వాటర్ యాక్చువల్గా. అవి నా హెర్మిట్ క్రాప్స్ వాగదండి, అవి కిందకి సింక్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికినేమో మెరైన్ హిక్రీ వాడిది, ఇది మీకు తెలుసు. ఇది డీకేఐ మెరైన్, ఇది ఇంపోర్టెడ్. ఇది ఎక్కువగా మనకు క్రాబ్స్కి అయితేనేమి, లేకపోతే ఇంకా మీకు ఇన్వర్ట్స్కి బాగా పనికొస్తుంది ఈ ఫుడ్, ఇన్వర్ట్స్. ఇది O2H, ఇది కూడా ఇంపోర్టెడే. ఇది మనకు మామూలుగా ఆన్లైన్లో దొరకదండి. ఇది బెంగళూరు నుంచి వచ్చింది నాకు. ఇది బెంగళూరు మెరైన్ అక్వాటిక్స్ వాడిది. ఓకే, అక్కడ నుంచి ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది ఓషన్ న్యూట్రిషన్. ఇవి ఫ్లేక్స్ అండి, రీఫ్ ఫ్లేక్స్. ఇవి కూడా కాస్ట్ ఎక్కువ పడతాయి. మీకు కాస్ట్ ఎక్కువ అంటే మాత్రం ఈ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ కాస్ట్ ఎక్కువ పడతాయండి. ఇది మీడియంగా ఉంటుంది. ఓకే, ఇవి లీస్ట్ కాస్ట్ అనమాట. ఇక ఫుడ్ టైప్ వచ్చేసరికి ఇది చూడండి, ఇది తొందరగా సింక్ అవ్వదు. పైన ఎక్కువ తేలుతుంది, స్లోగా సింక్ అవుతాయి. ఓకే, ఇది అసలు సింకే అవ్వదు. ఇది కిందకి ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు, ఇది పైన తేలుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి సింకింగ్ ఇందులో కూడా బాగా ఎక్కువగా ఉంటుందండి. ఒక 4-5 పెల్లెట్స్ మించి ఇంకా మిగతా అన్నీ సింక్ అయిపోతాయి. ఓకే, ఇవైతే 1-2 తప్ప మొత్తం సింక్ అయిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. ఇవి కూడా అంతే, 1-2 తప్ప మిగతా అన్నీ కిందకి వెళ్తాయి. ఇవన్నీ పైన తేలుతాయి. ఇవి నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది ఏంటంటే మీరు ఉన్న అన్ని రకాల ఫిషెస్ని ఒకే ట్యాంక్లో పెడతారు. ఒక్కొక్క దాని ఫుడ్ యొక్క రిక్వైర్మెంట్ ఒక్కో రకంగా ఉంటుంది. మీరు చూసుకోవాలి. జనరల్గా అయితే మీరు ఇది అందరూ వాడేది ఎక్కువగా ఇదే. ఓకే, ఇది సరిపోతుందంటే సరిపోద్దండి, ఇది ఇబ్బంది లేదు. ఇది కాకుండా మీరు ఏంటంటే ఇంకా ఆల్గేకి సంబంధించిన ఏదైనా ఒకటి తీసుకోండి. నేనైతే నోరీ షీట్స్ వాడుతున్నాను, స్పైర్నుల్లా ఫ్లేక్స్ వాడుతున్నాను. అవి ఇందులో పెట్టలేదండి, బాక్సుల్లో ఉంటాయి, అది నేను పెట్టలేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, నోరీ షీట్స్ స్పైర్నుల్లా ఫ్లేక్స్ అయితే బెస్ట్. ఇది నోరీ షీట్స్ స్పైర్నుల్లా ఫ్లేక్స్ అయితే పెట్టుకోండి. అది కూడా కాదు, ఇంకా మనకు లో కాస్ట్లో వెళ్ళాలనుకుంటే ఇది తీసుకోండి. ఇది నోరీ షీట్ లేదా స్పైర్నుల్లా ఫ్లేక్స్. ఇంక ఇది కాదనుకుంటే ఇంకా స్పైర్నుల్లా ఫ్లేక్స్ అది కూడా వద్దనుకుంటే ఈ 2 తీసుకోండి చాలు. ఇవి లీస్ట్ కాస్ట్. కొంచెం మీడియంగా పెట్టదలుచుకుంటే మాత్రం ఇది. కానీ మెరైన్ అంటే మన వాళ్ళు తక్కువ ఫిషెస్సే పెట్టుకుంటారులేండి. ఎవరో పెద్ద ట్యాంకులు పెట్టుకునే వాళ్ళు, కానీ ఆల్మోస్ట్ ఒక క్లౌన్ ఫిష్, డ్యామ్సెల్ లేకపోతే క్రోమిస్ ఇలాంటి వాటిలో వెళ్తూ ఉంటారు. గట్టిగా ఉన్నా సరే ట్యాంక్ ఒక 4-5 ఫిషెస్ ఉంటాయి కాబట్టి ఇది సరిపోద్ది. ఇది కానీ చాలు. ఓకే, నేను వాడుతున్న అయితే అదేంటి ఈ బ్రాండ్సే ప్రమోట్ చేస్తాను, నేను ప్రమోట్ ఏం చేయట్లేదు. నేను అన్ని రకాల బ్రాండ్స్ తెప్పించి వాడుతూనే ఉంటాను నా ఫిషెస్కి. అదొక ఇంట్రెస్ట్ అనమాట, ఏ ఫుడ్ ఫిషెస్ ఎలా తింటాయి ఏంటనేది, అందుకోసము. ఓకే, ట్యాంక్ అయితే ప్రజెంట్ రన్నింగ్లోనే ఉంది. ఓకే, నడుస్తూనే ఉంది. నేను దీని గురించి క్లియర్గా చూపించదలుచుకోలేదు, నిదానంగా చూపిస్తాను ఇంకా. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిషెస్ ఉన్నాయండి, దాక్కున్నాయి, లైట్ వేసిన దాక్కున్నాయి, ఫిషెస్ ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. తర్వాత చూపిస్తున్నాను మొత్తము దీని మీద ఒక అప్డేట్ వీడియో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.